హాయ్ అండి. ఈరోజు అందరి ఫేవరెట్ రంజాన్ స్పెషల్ స్వీట్ దమ్కి సేమియా ఎలా చేయాలో చూద్దాము. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో నేను చూపిస్తున్నానండి. ఫస్ట్ 1 టేబుల్ స్పూను నెయ్యి వేడి చేసుకోవాలండి. దీంట్లో కాజు బాదం 100 గ్రామ్స్ తీసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని వాటర్ మిలన్ సీడ్స్ 50 గ్రామ్స్ ఫ్రై చేసుకున్నానండి. ఇది వెర్మిసిలి అండి, సేమియా అంటారు కదా. ఇక్కడ నేను 1/4 కేజీ తీసుకుంటున్నాను. ఇవి రోస్టెడ్ సేమియాస్ ఉంటాయి, రోస్టెడ్ కాకుండా వైట్గా కూడా ఉంటాయండి. నేను ఇక్కడ రోస్టెడ్ ప్యాకెటే తీసుకున్నాను. కానీ ఇంకా మనం కొద్దిగా నెయ్యిలో ఇలా ఫ్రై చేసుకోవాలండి. రోస్టెడ్ అయినా సరే ఇంకొద్దిగా రోస్ట్ చేస్తేనే మనం చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా వేస్తూ ఈ విధంగా దూరగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్లో 700 ml వాటర్ యాడ్ చేయండి. 900 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకొని షుగర్ కొద్దిగా మెల్ట్ అయ్యే వరకు కలపాలి. ఇప్పుడు కొద్దిగా 1 స్పూను రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేయండి. రెడ్ ఫుడ్ కలర్ అనేది మనం అకార్డింగ్ టు మన టేస్ట్ అండ్ లుక్ కోసమేనండి. మీరు ఇష్టం ఉన్నంత యాడ్ చేసుకోవచ్చు, మరీ ఎక్కువ అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఇప్పుడు సేమియా ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం సేమియా యాడ్ చేసుకోవాలి. 1 స్పూను ఇలాచీ పౌడర్ యాడ్ చేయండి. కోవా అంటారండి, కోవా అని కొంతమంది మావా అని కూడా అంటారు. ఇది ఒక 1/4 కేజీ యాడ్ చేసుకోండి. ఇలా కోవాలు ఉండలు లేకుండా ఇలా స్పూన్తో ఈ విధంగా స్మూత్గా ప్రెస్ చేయండి. ఇంకొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే కలరు బాగుంటే లుక్ అనేది మనకి బాగా వస్తుంది. సో అందుకని కొద్దిగా యాడ్ చేశాను. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ సన్నగా చాప్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఇదంతా జరగాలండి. లో ఫ్లేమ్లోనే ఇప్పుడు మనం జస్ట్ ఒక 5 మినిట్స్ కుక్ చేసి ఆపేయడమేనండి. కొద్దిగా షీరాగా ఉన్నప్పుడే మనం స్టవ్ని ఆఫ్ చేయాలి. షీరాగా అంటే కొద్దిగా పాకం అనేది వదులుగా ఉన్నప్పుడే ఆపేస్తే మనకి చల్లారిన తర్వాత కూడా మన సేమియా ఈ విధంగా వస్తుందండి. చూడండి, నాన్ స్టిక్కీగా ఏ విధంగా ఉందో ఈ విధంగా మనకి రావాలి. చల్లారిన తర్వాత రంజాన్ స్పెషల్ స్వీట్ దమ్కి సేమియా అనేది రెడీ అండి. చూడండి, నేను ఒక చిన్న బౌల్లో వేసి చూపిస్తున్నాను మీకు కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో. మీరు కూడా తప్పకుండా ఈ సేమియా రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.